యేసుక్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి 1805లో జర్మనీలో పుట్టాడు. చిన్నప్పుడు అబద్ధాలు ఆడుతూ దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. 1825లో జార్జ్ ముల్లర్ను ఒక స్నేహితుడు ప్రార్థనా కూడికకు తీసుకువెళ్ళాడు. అక్కడి ప్రజలు కన్నీటితో దేవునికి ప్రార్థించడం చూసిన జార్జ్ ముల్లర్ గారి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆ రోజు రాత్రి ఆయన చేసిన ప్రార్థన ఆయన జీవితాన్ని మార్చింది. దొంగగా ఉన్న జార్జ్ ముల్లర్ మారిపోయి తన జీవితాన్ని దేవునికి సమర్పించాడు. ఆ రోజు నుంచి దేవుని వాక్యం చదవడం, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయన ఇంగ్లాండ్ దేశంలోని బ్రిస్టల్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ అనాథ పిల్లలు ఆకలితో వీధులలో తిరుగుతూ కనిపించారు. వాళ్లకు తిండి లేదు, బట్టలు లేవు, వారిని ప్రేమించేవారు లేరు. వారి కోసం ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాడు. కానీ ఆయన దగ్గర డబ్బు లేదు. కానీ ఎవరిని ₹1 కూడా అడగకూడదు, దేవుణ్ణి మాత్రమే అడగాలి అనే శక్తివంతమైన నిర్ణయం తీసుకొని తన గదిలోనికి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడు ఇచ్చిన ఆలోచనతో 1836లో తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో బ్రిస్టల్లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని 30 మంది పిల్లలతో మొదటి అనాథ శరణాలయం ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే 100 మంది పిల్లలు చేరగా జార్జ్ ముల్లర్ గారు ఆ పిల్లల అవసరాల కోసం, వారి పోషణ కొరకు, వారి భవిష్యత్తు కొరకు తన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని గంటల తరబడి ప్రార్థించేవాడు. ఒకరోజు 300 మంది పిల్లలు ఆహారం కోసం కూర్చున్నారు. వంటగదిలో వండడానికి ఏమీ లేవు, 1 పైసా డబ్బు లేదు, 1 చుక్క పాలు లేవు. అప్పుడు జార్జ్ ముల్లర్ గారు కంగారు పడక పిల్లలతో కలిసి కళ్ళు మూసుకుని ఇలా ప్రార్థించాడు. పరలోకపు తండ్రి, పిల్లల కోసం నీవు అందించబోయే ఆహారానికి కృతజ్ఞతలు. ఆ ప్రార్థన అయిపోయిన కొద్దిసేపటికి ఒక బేకరీ వ్యక్తి తలుపు తట్టి, అయ్యా, నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదు. దేవుడు ఈ పిల్లల కోసం రొట్టెలు కాల్చమన్నట్లు అనిపించింది, అందుకే తీసుకువచ్చాను అని చెప్పి వెళ్ళిపోయిన కొద్దిసేపటికి మరో వ్యక్తి తలుపు తట్టాడు. అతను పాల వ్యాపారి. అయ్యా, నేను పాల వ్యాపారిని, నా బండి ఈ వీధిలో పాడైపోయింది, ఈ పాలు పిల్లలకి అవసరమవుతాయి, తీసుకోండి అని చెప్పి ఆ పాల వ్యాపారి వెళ్ళిపోయాడు. ఇలాంటి సంఘటనలు 100లో ఉన్నాయి. అయితే జార్జ్ ముల్లర్ గారు అవసరమైన ప్రతీదీ ప్రార్థించి దేవుని ద్వారా పొందుకునేవాడు. జార్జ్ ముల్లర్ గారు తన జీవితంలో దాదాపు 10,000 మందికి పైగా అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించారు. 5 పెద్ద భవనాలు పిల్లల కోసం కట్టించాడు. వారి కోసం దాదాపు 1.5 మిలియన్ పౌండ్లు ఖర్చు పెట్టాడు. కానీ ఒక్కరిని కూడా సహాయం కోరలేదు. ప్రతి సహాయం ప్రార్థన ద్వారా పొందుకునేవాడు. ఆయన కోసం ₹1 కూడా మిగిల్చుకోలేదు. అన్నీ దేవుని పనికే ఖర్చు పెట్టాడు. చివరకు 1898లో ఆయన ప్రభునందు నిద్రించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జార్జ్ ముల్లర్ గారు ఏమి కావాలి అన్నా తన అవసరాల కోసం తన గదిలోనికి వెళ్ళి ప్రార్థించి అన్నీ పొందుకున్నట్లుగా మన అవసరాల కోసం, అనగా ఉద్యోగమైన, ఆరోగ్యమైన, వివాహమైన, అప్పుల సమస్య అయినా ఏదైనా కానీ మన అవసరాలు తీరాలంటే జార్జ్ ముల్లర్ గారిలా మనం కూడా మన గదిలోనికి వెళ్ళి మోకరించి కన్నీటితో విశ్వాసముతో ప్రార్థించినట్లు అయితే ఆయన నిన్న, నేడు, రేపు మారని దేవుడు మన దేవుడు. కాబట్టి ఖచ్చితంగా మన ప్రార్థన విని కార్యం చేస్తాడు. 30 దినముల వరకు రాజుకు దర్యావేషునకు తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడునూ ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును అన్న శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి తన గదిలో మోకరించి ప్రార్థించడం ఆపలేదు.
అది చూసిన కొంతమంది రాజుతో చెప్పి దానియేలును సింహముల గుహలో పడద్రోయగా దేవుడు ప్రార్థనా జీవితం కలిగిన దానియేలు దగ్గరికి తన దూతను పంపించి సింహాల నోట నుండి దానియేలును రక్షించడం దానియేలు పుస్తకం 6వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన మనకు విజయాన్ని ఇస్తుంది, మన కన్నీటిని తుడుస్తుంది. ప్రార్థనలో మనము నలిగి పెనుగులాడి పోరాడినట్లయితే ఖచ్చితంగా దేవుని ద్వారా మనం అడిగినవన్నీ పొందుకుంటాము. కాబట్టి జార్జ్ ముల్లర్ గారిలా దానియేలులా మనము కూడా ప్రార్థనా జీవితం కలిగి ముందుకు సాగుదాం, దీవించబడదాం. అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకు దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.